వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రెడీ టు కన్స్ట్రక్ట్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టే ఏదైతే మనకు హయత్ నగర్ పెద్దంబర్పేట ఉంటుందో, పెద్దంబర్పేట అబ్దుల్లాపూర్ మేట్కు నియర్ బై ఉండే విధంగా విజయవాడ హైవే నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్లో మనకు ఇప్పుడు ఇది ఈ రోడ్ కనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి మనకు భద్రాచలంకు కనెక్టివిటీ అయ్యే వెళ్ళే హైవే రోడ్డు కూడా ఇక్కడ నుంచే అవుతుంది అన్నమాట. ఈ విధంగా కనెక్టివిటీ తోటి ఉండే విధంగా రెడీ టు కన్స్ట్రక్ట్ విల్లా ప్రాజెక్టు. ఇది చూస్తున్నారు కదండి, ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ఆర్చ్. ఈ ఆర్చ్ నుంచి జస్ట్ లోపల ఇక్కడ ఆల్రెడీ మనకి ఇదే ప్రాజెక్ట్లో విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. అటువైపు కనుక చూసుకున్నట్టయితే విల్లా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా కంప్లీట్గా రెడీ టు కన్స్ట్రక్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఫైనల్ ఎల్పీ కూడా వచ్చింది. మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం హౌజెసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఈ వెంచర్లోనే విల్లా ప్లాట్ తీసుకున్న కస్టమరు అక్కడ విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే ల్యాండ్ యూనిట్స్ అయితే కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. మంచి 40 feet రోడ్స్, మంచి డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇటు చూస్తున్నారు కానీ ఏ ప్లాట్కి ఆ ప్లాట్కి సంబంధించి కంప్లీట్గా వాళ్ళు ఫెన్సింగ్స్ కూడా కస్టమైజ్ చేసుకున్నారనమాట. మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా విల్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా లగ్జరీగా విల్లా కూడా కన్స్ట్రక్షన్ అనేది మనకి వెంచర్లో జరుగుతుంది. చాలా రేర్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్న వెంచర్లో ప్లాట్స్ దొరకడం చాలా కష్టం. అలాంటిది ఈ ప్రాజెక్ట్. ఇటువైపు కూడా చూడొచ్చండి, ఇటువైపు కూడా మొత్తం హౌజెసే అన్నమాట. మొత్తం హౌజెస్ మధ్యలోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటువైపు కూడా మొత్తం హౌజెసే ఉంటాయి. అట్ లాస్ట్లో చూడండి, ఇటు కనుక చూసుకున్నట్టయితే టోటల్ ఇండ్లు ఉంటాయి. ఇండ్ల మధ్యలో మనకి వెంచర్ ఉంటుందన్నమాట. రెడీ టు కన్స్ట్రక్ట్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, మంచి రోడ్ కనెక్టివిటీ కానీ, మంచి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాగా ఈ హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పీ వచ్చిన ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి కంప్లీట్ ప్లాట్స్కు డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు.